ఇవాళ మన లంచ్ ఏంటండి టోటల్లీ స్పెషల్ కదా. ఎప్పుడు ఇది ఫస్ట్ అయితే ఇది కదా బాగుంది అనుకున్నాం కదా. పనసపొట్టు ఆవు పెట్టి ఇచ్చిన కూర ఆర్డర్ ఇచ్చాడు మా అబ్బాయి. చాలా బాగుంది. ఎక్కడో ఏమో కానీ రకరకాలుగా ట్రై చేస్తున్నాడు. అక్కడ ఇక్కడ ఎక్కడ బాగుంది. బ్రాహ్మిన్ వంటలట. అక్కడి నుంచి తెచ్చా. అసలు పనసపొట్టు అన్నది నేను మర్చిపోయాను కదా. విన్నాడే అసలు మనం అసలు పనసపొట్టు అన్న మాటే లేదు. ఇది కూడాను చాలా బాగుంది. కారాలు లేవు, కమ్మగా ఉంది. పనసపొట్టు, శనగపప్పు, ఆవు పెట్టి వండిన కూర ఇది వరకు చేసేదాన్ని ఒకనకప్పుడు. కాకపోతే ఇది ఎక్కువ పీచుగా ఉంది. అంటే అది కాయ తేడా ఉండొచ్చు. ఇది అది ఒకటి స్పెషల్ ఏమో బాగుంది. ఇదేమో అరటికాయ ఆవు పెట్టిన కూర. ఇది కూడా మీరు బాగా తిన్నారు కదా. ఇప్పుడే తిన్నారు మా వారు. అన్నీ కూడాను చాలా బాగున్నాయి. అరటికాయ ఆవు పెట్టిన కూర. ఇదైతే కాకరకాయ ఫ్రై. కాకరకాయ డీప్ ఫ్రై చేశారు కదా. కాకరకాయ డీప్ ఫ్రై చేసేసి పొడి, పప్పుల పొడి, కొబ్బరి అన్నీ చల్లారు. ఇది కూడా చాలా బాగుంది. ముఖ్యంగా బాగా మేము కారం తినలేము, అందుకని సరిగ్గా సరిపడగా ఉన్నాయన్నమాట టోటల్గాను. ఇంకా మామిడి పండు అయితే మా మేనల్లుడు తెచ్చిన మామిడి పండు. లాస్ట్లో ఇంకా పెరుగన్నంతో మామిడి పండు. టోటల్లీ స్పెషల్గాను. ఇన్నేళ్ళకి మెయిన్ ఇది పనసపొట్టు కూర అన్నది ఎన్నేళ్ళు అయిపోయిందో ఏమో. మనం వస్తూనే ఉన్నాం కదా ఇక్కడికి, అయినా కూడా ఎప్పుడూ దీని మాట రాలేదు అసలు, ఎక్కడ ఉంటుంది ఏంటి అన్నది. అందుకని నేను ఇవాళ స్పెషల్గాను అదే మా ఫ్రెండ్ రాంప్రసాద్ అంతాను అబ్బో నీకు రుచులకి లోటు లేదు అంటున్నాడు. అలా రాంప్రసాద్ ఇవాళ టోటల్గాను బ్రాహ్మణ్స్ వంటలు. మా వంటలన్నీ బాగుంటాయి అంటావు కదా నువ్వు. అవన్నీ ఇప్పుడు ఇవాళ మేము తినేసాము. ఆ తర్వాత మొగల్తూరు బంగనపల్లి మామిడి పండు కూడా స్పెషల్ అన్నమాట ఇవాళ. ఇంకా పవన్ తెచ్చినవి ఉన్నాయి కదా, అవి పండుతూ ఉన్నాయి, ఇంకా బాగున్నాయి. ఇవన్నిటితోటి ఇవాళ టోటల్గా స్పెషల్ లంచ్, సూపర్ లంచ్. అందుకని ఇది మెయిన్ రాంప్రసాద్ కోసం వీడియో తీసి పెడుతున్నట్టే నేను. హలో రాంప్రసాద్, నీకోసమే. ఓకే బాయ్.